టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. యూజీసీ నెట్కి నోటిఫికేషన్. నెట్ అంటే మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. ఎవరైతే పీజీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా నెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అయితే ఇక్కడ పీజీ అర్హత ఉన్నవారు నెట్ రాయడానికి అర్హులైనప్పుడు నెట్ వల్ల లాభం ఏంటిది అంటే, మీకు నెట్ కనుక క్వాలిఫై అయి ఉంటే మీరు అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలలో బోధించడానికి ఒక అర్హత లభిస్తుంది నెట్ అనేది ఉంటే. అదేవిధంగా ఈ నెట్లో మీరు మంచి టాలెంట్తో కనుక మంచి మార్కులు కనుక సంపాదిస్తే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటాం, దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. జేఆర్ఎఫ్ కూడా సాధించి మీరు పిహెచ్లో జాయిన్ అయ్యి ఇంకా మరింత పొజిషన్కి వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అయితే యూజీసీ నెట్కి సంబంధించి ఈసారి 3 కేటగిరీల్లో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఒకటి జేఆర్ఎఫ్కి సంబంధించి, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి, 3 పిహెచ్డిలో మరి అడ్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఈసారి నెట్ను ప్రామాణికంగా తీసుకుంటామని యూజీసీ గతంలోనే మార్చి 28న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఈ నెట్ మెరిట్ ద్వారానే పిహెచ్డి ప్రవేశాలు కూడా కల్పిస్తామని యూనివర్సిటీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఈసారి ఈ 3 కేటగిరీలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దేశంలోని యూనివర్సిటీలో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి దరఖాస్తుకు అర్హత పిహెచ్డిలో ప్రవేశాలకు 3 నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షకు అంటే 3 కేటగిరీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్స్ వచ్చేసి అంటే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు నెట్ రాయడానికి, కానీ ఎవరికి అంటే 4 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. కొన్ని డిగ్రీస్ 4 years ఉన్నాయి. ఆ 4 years డిగ్రీ కనుక ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 75% మార్కుల ఉత్తీర్ణతతో డిగ్రీ 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు డైరెక్ట్గా పిహెచ్డీలో చేరే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నెట్ రాసుకొని నేరుగా పిహెచ్డీలోకి అయితే వెళ్ళొచ్చు. ఇది చాలా అప్డేటెడ్ మార్పు అని మనం అనుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మే 10 వరకు అయితే ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ 16న ఎగ్జామ్ కండక్ట్ చేయడము జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ చూడండి, జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓపెన్ 1150 రూపీస్, 1150 రూపాయల ఫీ ఉంది వాళ్ళకి. అదేవిధంగా ఓబీసీ కానివ్వండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, అంటే ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్, అదేవిధంగా వారికైతే 600 రూపాయల ఫీ అనేది నిర్ణయించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ వీళ్ళకి 325 రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎలిజిబిలిటీ కనుక చూస్తే పీజీలో 55% మార్కులు ఉండాలి అని చెప్తున్నారు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ వీరికైతే 50% మార్క్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇక జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి దరఖాస్తు చేసేవారి ఏజ్, ఎందుకంటే జేఆర్ఎఫ్ కంపల్సరీ మినిమం అంటే మ్యాక్సిమం ఏజ్ 30 yearsగా నిర్ణయించడం జరిగింది, అంతకు మించకూడదు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి కేటగిరీకి అయితే ఎలాంటి గరిష్ట వయోపరిమితి అనేది లేదు. ఇక 2 కేటగిరీల్లో అటు జేఆర్ఎఫ్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీకి గతంలో ఈ 2 కేటగిరీలకే పరీక్షలు నెట్ పరీక్ష కండక్ట్ చేసేవాళ్ళు. అయితే కొన్ని వర్సిటీలు పిహెచ్డిలో ప్రవేశాలకు యూజీసీ అర్హతను కూడా పరిగణలోకి తీసుకునేవి. ఇక యూజీసీ నెట్ తోటి పిహెచ్డి ప్రవేశాలు పొందొచ్చు అని మార్చి 28న యూజీసీ ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఆ మేరకు ఇప్పుడు మొదటి కేటగిరీలో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డికి అర్హత, 2వ కేటగిరీలో జేఆర్ఎఫ్ మినహా మిగతా 2 అంశాలకు, 3వ కేటగిరీలో కేవలం పిహెచ్డిలో ప్రవేశాలకు నెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. కాబట్టి మరి అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మీరైతే అప్లై చేసుకోవచ్చు. 4 ఏళ్ల డిగ్రీతో పిహెచ్డి, 4 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు యూజీసీ నెట్ ద్వారా ఇకపై డైరెక్ట్గా పిహెచ్డిలో ప్రవేశం తీసుకోవచ్చు. కాకపోతే వారు 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలతో పాటు యూజీసీ సూచించిన ఇతర కేటగిరీల అభ్యర్థులు 70% మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీరు 3వ కేటగిరీ కింద కేవలం పిహెచ్డికి మాత్రమే అర్హులు. జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ఉండదు. అంటే ఇప్పుడు 3 కేటగిరీస్ మీరు చూసుకోవాలి. ఫస్ట్ జేఆర్ఎఫ్, రెండోది అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ, మూడోది డైరెక్ట్గా పిహెచ్ఎల్లోకి ఎంట్రీ ఇవ్వడం.
అంటే ఈ 3 కేటగిరీలకు ఈసారి యూజీసీ నెట్ కండక్ట్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నెట్ గురించి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఛానల్ అయితే ఫాలో కండి.